ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుం దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మళ్ళా కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటారు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మ జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కట్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. కుంభరాశి జాతకులకి మే నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలంలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా శనీశ్వర గ్రహ ప్రభావం అంతా కూడా మిష్టమైన ఫలితాలు ఇస్తుంది. మీకంతా కూడా మీకు శనీశ్వరుడు అనుకూలత విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఇంట్లో శుభకార్యాలు నెరవేరడం కానీ, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, వివాహాది శుభకార్యాలు చర్చలు కూడా ప్రారంభం అవడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా హనుమత్ ఆరాధనలో భాగంగా మీరంతా కూడా నాగవల్లి దళార్చన పూజ చేయడం, హనుమత్ జయంతి రోజున విశేషంగా దశమి తిథి రోజున హనుమత్ జయంతి వస్తుంది. మే 12వ తారీఖు రోజున మీరంతా కూడా హనుమత్ ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా శ్రీరామచంద్ర అనుగ్రహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః, ఓం హం హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తిస్తుంది. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి వారికి సింధూర అభిషేకాది కార్యక్రమాలు, పంచామృత అభిషేకం, చెరుకురసంతో అభిషేకం చేయించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. వివిధ ఫలాలతో స్వామివారిని అర్చించడం వల్ల, తులసి ఆరాధన సమర్పించడం వల్ల అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. మేల మాసంలో ఈ తేదీ రోజున మీకంతా కూడా మంచి శుభమైన వార్త వింటారు. 14, 17, 27, 29 ఈ తారీఖులో అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తారీఖులో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, కాలభైరవ స్వామి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజయోగ ప్రాప్తిస్తుంది. రాజశ్యామల యజ్ఞాతి గ్రతలు చేసుకున్న వాళ్ళకి రాజయోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. గోమాత సేవ చేయండి. గోమాతకి ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణ ఆచరించండి. గోపూజన ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసంలో విశేషంగా హనుమత్ జయంతి రోజున మీరంతా కూడా మన్య సూక్త పారాయణం చేయించడం, శ్రీ సూక్త పారాయణం చేయించడం, హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల
అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే కనుక విశేషంగా ఏలినాటి శని ప్రభావం కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషంతో బాధపడేవారు మీకంతా కూడా విశేషంగా ఈ రోజున మీరు హనుమతారాధన చేసుకోవడం వల్ల జన్మాంతరమైన మహాపాతకాల నుంచి బయటపడడానికి, ప్రధానంగా విశేషంగా కర్మదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగాలన్నా ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవడం వల్ల నరఘోష, నరపీడ, నరశాపం నుంచి, నరదృష్టి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు భయాలు, శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు బాధల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, పంచామృత అభిషేకాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయడం వల్ల, దేవాలయ రంగంలో అన్నదానం చేయడం మాత్రం చేతనే మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలిగిస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి తులసి మాలతో అర్చించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని చేసుకోవడం, సుందరకాండ పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.